ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్టయితే పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క సామెతలను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవాయందు భయభక్తులు దేవుని యందు భయభక్తులు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటుందంటే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అటువానికి ఘనతనిచ్చును. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇలాగున ఆశీర్వదింపబడును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి అది కలిగినటువంటి వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటున్నట్టుంటే అపాయం లేకుండా, ఎందుకనగా ఆయన రెక్కల క్రింద సురక్షితముగా మరి ఆయన కాచుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన దక్షిణ హస్తముతోటి దీవించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినట మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం ఉంటున్నాం. బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడడానికంటే మరి యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అంట. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదే రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. మరి ఇంకా మనం ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే బుద్ధి వచ్చినని నీ కుమారునికి శిక్షింపు, అయితే వాడు చావనని కోరవద్దు. మహాకోప్యగు వాడు దండన తప్పించుకొనడు, వాడిని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. నీవు ముందుకు జ్ఞాని ఒకటివై ఆలోచన విని ఉపదేశము అంగీకరించు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనటువంటిది. దేవుని మనుష్యులు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉండొచ్చు, రకరకాలుగా యోచిస్తూ ఉండొచ్చు, కానీ అది అంతిమముగా దేవుని యొక్క తీర్మానమే అది దేవుని యొక్క తీర్మానం స్థిరమైనటువంటిది. ఎందుకనగా ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడిగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమనేది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట మరి ఏ రీతిగా ఉంటుందంటే, అపాయం వచ్చినా కూడా మనం అపాయం లేకుండా బ్రతుకును. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఏమాత్రమును కూడా చేయి విడిచేటువంటి దేవుడు కాదు. మరి ఎలాంటి వారిగా మనం ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తుంటున్నామా? ఆయన త్రోవలో నడుస్తూ ఉంటున్నామా? ఆయన ఆజ్ఞ ప్రకారము మనం జీవిస్తూ ఉంటున్నామా? దేవుని యొక్క చిత్తానుసారముగా మనం బ్రతుకుతూ ఉంటున్నామా? ఒకవేళ దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించలేకుండా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.